భారీ జనసమూహం నడుమ అవంతి నామినేషన్. భీమిలిలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నామినేషన్ భారీ జనసమూహం నడుమ జరిగింది. విశాఖపట్నం పార్లమెంట్ భీమిలి అసెంబ్లీ నుంచి మా ముఖ్యమంత్రి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు అభ్యర్థిగా తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి ఎక్కుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 58 నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలన రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులు ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు అవంతి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ఈ భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ ఎన్నిక చేస్తామని చెప్పే సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి ఎవరు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకోకపోతే ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నారు. అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నిటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు, ₹1 అవినీతి చేయకుండా అనేది భీమిలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నాడు. ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకే అంకితమైపోయి భీమిలి నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన సుమారుగా 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటేసి 2 ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని, అసెంబ్లీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ప్రేమ ఆప్యాయత చూపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు ప్రెసిడెంట్స్, కార్పొరేటర్స్ అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారం. మరి 2 సార్లు నాకు భీమిలి అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి సాగు లేకుండా, ఎలాంటి వివాదాలకు సాగు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు. అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను, అందరితో బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని చూసి పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేయడం అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలిలో 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని ఎందుకంటే
ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం. రేపు ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తే తప్పనిసరిగా వస్తారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇక్కడ పరిపాలన చేస్తారు. ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ గారు కలగన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చి వచ్చుకున్న అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ గారు కొంచెం కళలు సాకారం చేసే విధంగా ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం అందరూ. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు శ్రీ కొత్త జాన్సీ ఆవిడ అదృష్టవంతులు వాళ్ళు ఇప్పుడు కూడా వాటమిగా వచ్చింది. తప్పనిసరిగా ఆవిడ ఓట్లు కూడా వస్తుంది. ఓటు ఎమ్మెల్యేగా అవకాశం ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థి కొత్త జాన్సీ అది మంచి విద్యావంతురాలు, ఉన్నత విద్యావంతురాలు. ఈ ప్రాంతం సమస్యలు అలవాటు ఆవిడకి రెండో ఓటు ఎంపీగా కానీ ఇద్దరు కూడా మంచి చేసి భీములు ఇద్దరు ఆశీర్వదించాలి. జగన్ గారి నాయకత్వం పరిపాలించాలని తెలియజేసుకుంటారు.